ప్రభుత్వం నేరుగా ప్రజల ముందుకు వచ్చి అంకితభావంతో నిర్వహిస్తున్నదే ప్రజా పాలన అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం 2 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసి చూపిస్తున్నామన్నారు. వ్యక్తులు మారవచ్చు కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతమని, పరిపాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజాపాలన జనవరి 6 వరకు కొనసాగుతుందన్నారు. మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం చేసిన ఒక అద్భుతమైన ఆలోచన. మహిళలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వం ముఖ్యమైన ధ్యేయమన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుప్రజ, ఎంపీపీ సుష్మాశ్రీ, గ్రామ సర్పంచ్ జయగాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామరాజు, భాస్కర్ గౌడ్, ఎంపీటీసీ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రవీందర్ రెడ్డి గారు ఆర్టీఓ సంగారెడ్డి సార్ గారిని కూడా సభావేదిక సాదరంగా ఆహ్వానిస్తుంది సార్. అదేవిధంగా పటాన్చెరు మండల ప్రత్యేక అధికారి గోవిందరావు సార్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారిని కూడా సభావేదిక సాదరంగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా పోచారం ఎంపీటీసీ శ్రీమతి మమతా భిక్షపతి గారిని కూడా సభావేదిక సాదరంగా ఆహ్వానిస్తారు. ప్లీజ్ వెల్కమ్. వారితో పాటుగా మరి యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి స్థానిక పటాన్చెరు ఎంపీడీఓ లక్ష్మీరావు గారు, ఎంపీ హరిశంకర్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ భాస్కర్ సార్ గారిని సభావేదిక సాదరంగా ఆహ్వానిస్తారు. అయ్యా దయచేసి డబ్బు చప్పులు ఆపండి. వాళ్ళు ఆ డబ్బు చప్పులు ఆపండి, కొంచెం ఆపండి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన మీరు పడతారు ఫోటోలో ఎంపీపీ జెడ్పీటీసీలకు పాలక వర్గంచే సన్మానం. ఓకే సార్. అందరు కూర్చోండి, ప్లీజ్ అందరు కూర్చోండి. ఈ మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. రెండో అంశము రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఈరోజు 10 లక్షల రూపాయలు అయింది. అంటే పేదవాళ్ళని ఆరోగ్య భద్రత రక్షణ అనే ప్రభుత్వం తీసుకున్నది కాపాడాల ఉద్దేశంతో ఈరోజు 5 లక్షలని 10 లక్షలకు పెంచింది. ఇకపోతే మిగతా గ్యారంటీస్ మహాలక్ష్మే కానీ, చేయూతలే కానీ, గృహజ్యోతియే కానీ, పేదవాళ్ళకి ఇల్లు ఇంద్రమ్మ పేరు మీద ఇల్లే కానీ, మీ సర్పంచ్ చెప్తున్నారు నాకు మా దగ్గర 62 సర్వే నంబర్ ఉన్నది, పేదోళ్ళకు ఇళ్ల స్థలాలు ఇప్పండి సార్ అని చెప్తున్నాడు. ఇది యథార్థమైంది, వాస్తవమైంది. ప్రతి గ్రామంలో ఇళ్ల జాగాలు అవసరము, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు అవసరము, దానికి తోడు ఇల్లు అవసరము. ఎంత భూములు పెరిగినా కొంతమంది పెరిగిన పేదవాడు పేదవాడిగా ఉన్నాడు, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల జాగాలు ఇవ్వాలి. గతంలో ఈ చరిత్ర ఎవరిది? ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఇచ్చింది కూడా కాంగ్రెసే. ఇళ్ల జాగాలు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, పేదవాడికి వ్యవసాయ భూములు పంపకం చేసింది కూడా ఆనాడు ఆ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. మళ్ళీ ఈనాడు ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి గ్రామంలో అధికారులు మీ యొక్క అప్లికేషన్లు, దరఖాస్తులు స్వీకరించి మీకు రసీదులు ఇస్తాడు. రాబోయే కాలంలో ఈ ప్రతి గ్యారంటీని అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఉన్నది. మీ ఆశీస్సులు ఉండాలి, మీ సహకారం ఉండాలి. రాబోయే కాలం అంటే కొత్త సంవత్సరం, ఇంకా 2 రోజులైతే కొత్త సంవత్సరం.